బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పు రావడం పట్ల ప్రభుత్వ తప్పిదం వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా పోయనే ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మొదటి నుంచి ఆయన చెప్తూ వస్తున్నది ఏంటంటే ఒక జీవో ద్వారా మనకు బీసీలకు రిజర్వేషన్లు రావు. తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఎట్లయితే కేంద్రంలో ఢిల్లీలో పోయి కూర్చొని కొట్లాడి 9th షెడ్యూల్లో పెట్టుకొని వాళ్ళకు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఆడ పెద్ద మొత్తంలో ఉన్న దాన్ని ఉదాహరణగా చూపిస్తూ మనం నిజంగా ఇవ్వాలనుకుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు వాటి అంతటా అవే వస్తాయి. కానీ చిత్తశుద్ధి లేకనే వీళ్ళు కావాలని బీసీ రిజర్వేషన్లతోని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కావాలని దీన్ని సాగదీస్తూ నాంచుతున్నారు తప్ప బీసీలకు నిజంగా మేలు చేద్దాం, బీసీలకు నిజంగా రాజ్యాధికారం ఇద్దాం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వంలో కనీసం కూడా లేదని, దీని మీద హైకోర్టు సుప్రీంకోర్టులో కనుక ప్రతికూల తీర్పు వస్తే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని తీన్మార్ మల్లన్న మొన్న సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా హైకోర్టులో ప్రతికూల తీర్పు బీసీలకు సంబంధించి రిజర్వేషన్లపై ప్రతికూల తీర్పు రావడం, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పుడు ప్రస్తుతం బ్రేక్ పడడంతో తీన్మార్ మల్లన్న రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బంద్ నిర్వహించేందుకు వాళ్ళ కార్యకర్తలంతా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి బీసీ ఉద్యమం ఒకటి రూపుదాల్చబోతోంది. బీసీలంతా ఒక చైతన్యవంతంగా పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని కోర్టులలో న్యాయ పోరాటం సందర్భంగా ఈ ప్రతికూల తీర్పు రావడం పట్ల తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేకపోవడాన్ని నిరసిస్తూ దీనిపై ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. మరి రేపు బంద్ ఎట్లా ఉండబోతుంది, నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులను నాయకులను బంద్ చేసుకొని ఇస్తారా, లేదంటే ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎట్లాంటి స్పందన ఇవ్వబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే పడడం, స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడం బీసీలో యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీ లోకానికి ఇది కొద్దిగా ప్రతికూల అంశంగా మారినప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో రేపు బంద్కు పిలుపునివ్వడం కొంత ఆసక్తికర ఘటనగా మనం చెప్పవచ్చు. మరి రేపు బంద్ ఎట్లా ఉండబోతుంది, ఏముండబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను, సిబ్బందిని, మంత్రులను ఇక్కడ దోలెకంటే ఆ పిటిషన్లు వేసినటువంటి 2 రెడ్లను మీరు ఊకొండా అంటే అయిపోతుంది. ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని దోలిచ్చి, ఇటువైపు నుంచి మంత్రులను దోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలనందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్, మళ్ళా రేపు ఎవరైతే 8వ తారీఖు అని చెప్పుకున్నారో ఆ జడ్జి గారు రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇన్డెప్త్లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి. తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంటులో ఒక చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాగితం వీళ్ళ చేతిలో పెట్టొచ్చు అని చూస్తూ ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్గా నిలబడదు. మాకు వాటాగా, మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే వీళ్ళు చూస్తూ ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్లు వాపసు తీసుకోమన్నాము. లేదు, మేము పిటిషన్లు వాపసు తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది, అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు, మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు,
రెడ్డి ప్లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని చేసేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు భావోద్రేగం వచ్చినప్పుడు గుద్దడానికి గోడ లేదు, తన్నడానికి అతని దగ్గర భూమి లేదు. ఒకవేళ ఈ రోజు వాళ్ళు బ్రతికి ఉంటే అమ్మో నేను పొరపాటున చనిపోయేవాడిని అనేటువంటి వాతావరణం ఇవాళ ఉంది. వీళ్ళు కుట్ర చేయబోతా ఉన్నారు బీసీల మీద అనేటువంటిది అక్కడ నాకు స్పష్టమైంది. భావోద్వేగం అనేది ఉంటుంది సార్, ప్రతి మనిషికి భావోద్వేగం ఉంటుంది. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఎవరిని ఏమనలేక గోడని ఇట్లా గుద్దిపోతూ ఉంటారు. కొంతమంది కోపం వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద అరిసిపోతూ ఉంటారు. కొంతమందికి ఆవేశం వచ్చినప్పుడు కాలుతో భూమిని తన్నుకుంటూ పోతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో సార్ నా సమాధానం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు భావోద్రేగం వచ్చినప్పుడు గుద్దడానికి గోడ లేదు, తన్నడానికి అతని దగ్గర భూమి లేదు. కేవలం అగ్రవర్ణాల ఓదార్పులతోని సరిపోయింది. అంటే కనీసం ఓదార్పు కూడా తన వర్గాల నుంచి ఓదార్చేటోడు లేకుండా అయిపోయాడు. ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి ఒక అంశం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ఆవశ్యకతకు ప్రధానమైనటువంటి కారణం ఒకటి, ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు లేకుండా పోయినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అడుక్కునే స్థాయిలో బతుకుతా ఉన్నారు. వీటన్ని అంశాలకు మూల కారణం రాజ్యాధికారం ఒకటే వీళ్ళకు పరిష్కారం అనేటువంటి అనేకమైనటువంటి డాటాలు ముంగటేసుకొని ఏ అంశంలో ఏం జరిగింది, విద్యలో ఏం జరిగింది, వైద్యంలో ఏం జరిగింది, ఇండస్ట్రీలో ఏం జరిగింది, సినిమాలో ఏం జరిగింది, పాలిటిక్స్లో ఏం జరిగింది, టోల్గేట్ల దగ్గర ఏం జరిగింది, ఆఖరికి ఈడబ్ల్యూఎస్ కోటా దగ్గర కూడా ఏం జరిగింది అనేటువంటి అన్ని అంశాల సంఘర్షణ, అన్ని అంశాల మదన సంఘర్షణ ఈ రాజకీయ పార్టీ ఆవిష్కృతం తెలియజేసింది మాకు. ఇంకంతేకాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయి అనుకున్నటువంటి బీసీలు రేపేమొస్తుందో తెలియకుండా ఈరోజు శరీరాన్ని తగలబెట్టుకున్న బీసీలు, రేపు ఎలాంటి తెలంగాణ మన ముందు ఆవిష్కృతం అవుతుందో తెలియకుండా రైళ్లకెదురుగా వెళ్ళి పరిగెత్తి జై తెలంగాణ అని చనిపోయిన బీసీలు, ఒకవేళ ఈరోజు వాళ్ళు బ్రతికి ఉంటే అమ్మో నేను పొరపాటున చనిపోయేవాడిని అనేటువంటి వాతావరణం ఇవాళ ఉంది. ఈ తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న తెలంగాణనే ఉంటది భవిష్యత్తులోని తెలంగాణ ఉద్యమంలో అసలు వాసినటువంటి బీసీలు అనుకుంటే ఆ రోజు ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోకపోతుండే. వచ్చిన తెలంగాణ ఇది అగ్రకుల పాలకులు, పెట్టుబడిదారులు, పెత్తందారుల తెలంగాణగా మారింది తప్ప సామాజిక తెలంగాణగా మారలేదు. ఇది సామాజిక తెలంగాణగా మారాలంటే ఖచ్చితంగా ఆ సామాజిక అంశాల నుంచి పుట్టినటువంటి ఆలోచనలతోటి ఓ రాజకీయ పార్టీ పుట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్లలో అంటే కళ్ళ ముందే నేను ఒక పార్టీ నుంచి ఒకే ఒక్క మాట ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన, మీ క్యాస్ట్ సెన్సస్ చేస్తాము, కులాలుగా మీ తలలు లెక్కబెట్టి మీకు అప్పగిస్తామనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటను నేను విశ్వసించిన, ఇక్కడున్న పౌర సమాజం కూడా విశ్వసించింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్ పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించి అందులో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. ఏ అంశం పైన సెక్రటేరియట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను ఉన్నా, జానారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకేసారి 42% రిజర్వేషన్ ఏం చేద్దామనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా జానారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని స్కిప్ చేద్దామని చెప్పిన తోటే వాళ్ళ కుట్ర బహిర్గతమైంది. నాకు వీళ్ళు కుట్ర చేయబోతా ఉన్నారు బీసీల మీద అనేటువంటిది అక్కడ నాకు స్పష్టమైంది. అందుకోసమే ఆ రోజు తాజ్ కృష్ణ హోటల్లో అన్ని వ్యయ ప్రయాసాల కోర్చి బీసీ పౌర సమాజాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో అనేక బీసీ నాయకులను కలిశాను, అనేక మందితోటి ఒక ఉద్యమం నిర్మించాలనేటువంటి ఆలోచన చేసినాను. మీ అందరికీ తెలుసు, నేను వైపు ఈ కూడిపి
ఐక్యంగా ముందుకు పోయే ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి వాళ్ళు బుకేలు ఆ తర్వాత శాలువాలు పట్టుకొని ఎవరైతే మనని ముంచాలని ఐడియాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి శాలువాలు కప్పి పాలాభిషేకాలు చేసి వస్తూ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ ద్వారా మన జాతులకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన విరమించుకున్నా. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో నన్ను నమ్ముకున్నటువంటి మిత్రులందరం కూడా రాజకీయ పార్టీగా వస్తే తప్ప ఈ అగ్రవర్ణ ప్రభుత్వాల మెడలు వంచలేము అనేటువంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ఆ ఆలోచన పౌర సమాజం ముందు పెట్టినాం. మీ అందరి ముందు పెట్టిన తర్వాత ఎక్కడైనా రాజకీయ పార్టీ ప్రారంభమైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు మనుషులు మాట్లాడి జెండా లాగిపోతారు. కానీ మీరు చెప్పండి అని చెప్పి మేము ముందు పెట్టడం జరిగింది. సభ ముందు గంటన్నర సేపు మీ ఆలోచన ఈ సమాజం ముందు పెట్టండి, నేను చేస్తుంది పొరపాటు అయితే సరిదిద్దుకుంటాను చివరి అవకాశంగా కూడా మీ ముందు పెట్టడం జరిగింది. అంటే ఈ పార్టీ పుట్టుక అనేది ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆందోళనలు, ఎంత అంతర్మదనం జరిగిన తర్వాత పుట్టిందనేది పెద్దలు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ ఒక్కడే చెప్పిన నేను మళ్ళీ పుట్టను, ఈసారే ఒక్కటే జన్మ ఉంది నాకు, ఈ జన్మలోనే నా జాతుల గురించి ఏదన్నా చేస్తానే ఒకే ఒక్క మాట చెప్పినాను సార్. అంటే నా లక్ష్యం వైపు నాకు క్లారిటీ ఉంది సార్. నేను ఈ సమాజాన్ని నన్ను నమ్ముకున్నటువంటి లేకపోతే నా వైపు దీనంగా చూస్తున్నటువంటి నా జాతులను అధికారం వైపు తీసుకుపోవడంలో 24 గంటలు శ్రమించి పని చేయడానికి సిద్ధంగా ఉన్న లక్ష్యాన్ని చేరుకుంటా.